హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్మీకి వైబ్స్. నేను మీ వాల్మీకి. గత వీడియోలో ఒక సినిమా కథలో క్యారెక్టర్స్ ఎలా సృష్టించాలి అనే దాని గురించి రామాయణం కథని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఒక పాయింట్ గురించి చెప్పుకున్నాం. అటువంటి వీడియో ఇంతవరకు తెలుగులో ఎక్కడా లేకపోవటం వలన ఫాలోవర్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఆ వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువైంది, కానీ తప్పలేదు. ఏదేమైనా నా ప్రయత్నం సక్సెస్ అయింది. ఇప్పుడు దాని తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మిగతా పాయింట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సినిమా కథలో క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ మీద గత వీడియోలో మనం చెప్పుకున్న మొదటి పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. కథను కథాశయం వైపు నడపడానికి కానీ, కథలో మనకు కావలసిన పరిస్థితులు క్రియేట్ చేయడానికి కానీ, లేదా విషమ పరిస్థితుల నుండి బయటపడడానికి కానీ, అప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి ప్రశ్నలు వేసుకుంటూ వెళ్లడం ద్వారా కొత్త కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి. అది ఎలాగో చూసాం. నెక్స్ట్ పాయింట్, మెయిన్ క్యారెక్టర్స్ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, వాటి ఆధారంగా కూడా కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన కథలో హీరో వీరుడు, ధీరుడు. ఎక్కడ తప్పు జరిగినా ఎంతటి వారినైనా ఎదిరిస్తాడు. అది అతని మనస్తత్వం. దాన్ని మనం ఇప్పుడు తెలియజేయాలి. దానికోసం ఏం చేయాలి? ఒక సీన్ క్రియేట్ చేయాలి. చూడండి, శరీరం లేకుండా ప్రాణం ఉంటుందా? ప్రాణం లేకుండా శరీరం ఉండగలదా? లేదు. రెండు ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. సీన్స్, క్యారెక్టర్స్ కూడా అంతే. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండవు. మరి ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ ఎలాంటివో తెలియాలంటే సీన్ కావాలి. సీన్ వస్తే కొత్త క్యారెక్టర్స్ దాంతో పాటే వస్తాయి. ఎలాగో చూద్దాం. హీరో, అతని తల్లి ఒక వెజిటబుల్ మార్కెట్ కి పెడతారు. హీరోకి ఫోన్ రావడంతో కొంచెం ముందుకు వెళ్లి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. తల్లి కూరగాయలు కొంటూ ఉంటుంది. ఇంతలో దందాలు చేసి డబ్బులు వసూలు చేసే ఒక పెద్ద రౌడీ షేటరు తన మనుషులతో వచ్చి డబ్బు వసూలు చేస్తూ ఉంటాడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి. ఒక తాత డబ్బులు ఇవ్వలేకపోవడంతో ప్రక్కనే ఉన్నటువంటి అతని 16 ఏళ్ల వయసు మనవరాల్ని బయటికి లాగి అందరూ చూస్తూ ఉండగా ఆమె ఒళ్లంతా నలుపుతూ ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు రౌడీ షేటర్. అది చూసినటువంటి హీరో తల్లి వాడి జుత్తు పట్టుకుని వెనక్కి లాగి చెంప మీద లాగి ఒక్కటి పీకుతుంది. దాంతో ఆ రౌడీ షేటరు అమ్మాయిని వదిలేసి హీరో తల్లి మీద పడతాడు. హీరో అటు తిరిగి ఉండడం ఇదేమీ కనపడదు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఆ రౌడీని ఆపాలని చూస్తాడు. దాంతో ఆ రౌడీ కానిస్టేబుల్ ని కొట్టి కాలుతో తన్నుతాడు. అతను దుర్లుకుంటూ వెళ్లి హీరోకి తగులుతాడు. అతన్ని చూసిన హీరో అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. సరిగ్గా అప్పుడే రౌడీ హీరో తల్లి పైటి పట్టుకుని లాగబోతుంటాడు. అది చూసిన హీరో ఒక్కసారిగా ముందుకెళ్లి వాడి చేతి మీద బలంగా కొడతాడు. తర్వాత వాడిని తుక్కు రేగొడతాడు. ఇది సీన్ అనుకుందాం. ఈ సీన్ ద్వారా ఏం తెలుస్తుంది? హీరో ధైర్యవంతుడు. తప్పు చేస్తే ఎవరినైనా సరే తాట తీస్తాడు. అది అతని మనస్తత్వం అని మనకి అర్థమవుతుంది కదా. ఇది చెప్పడం కోసం క్రియేట్ చేయబడినటువంటి ఈ సీన్ లో మనకు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి? 6. వీటిలో హీరో, అతని తల్లి అంతకు ముందే పరిచయం. ఆ 2 క్యారెక్టర్లు తీసేస్తే మిగిలినవి తాత, మనవరాలు, రౌడీ, పోలీస్. ఈ 4 క్యారెక్టర్స్ కొత్తగా వచ్చాయి. ఈ తాత, మనవరాలు క్యారెక్టర్స్ జూనియర్ ఆర్టిస్ట్ లాంటివి కదా అని అనుకోవద్దు. కావాలనుకుంటే కనుక వీటినే మంచి క్యారెక్టర్స్ గా తీర్చిదిద్ది తర్వాత కథలో కూడా కంటిన్యూ చేయించవచ్చు. సో హీరో వీరుడు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో 4 క్యారెక్టర్స్ క్రియేట్ అయ్యాయి. ఇదే హీరో పిరికివాడు అని చెప్పాలంటే దానికి ఈ సీనే వాడుకోవచ్చు. అదెలా? సేమ్ సీన్ అంతా ఒకటే. కాకపోతే తల్లిని రౌడీ చీరలాగబోతే హీరో రౌడీని వద్దని బ్రతిమాలతాడు. అతని కాళ్ళు పట్టుకుంటాడు. రౌడీ ఎడాపెడా కొట్టినా హీరో కాళ్ళు వదలడు, బ్రతిమాలతాడు. తల్లిని కాపాడుకోలేక భయంతో ఏడుస్తూ బ్రతిమాలుతుంటాడు. ఇది వర్కౌట్ అవుద్దా హీరోకి అని మీరు అనుకోవద్దు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలా హీరో బ్రతిమాలతో ఉండగా అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ జీప్ లో అక్కడికి వస్తాడు. వచ్చి రౌడీ షీటర్ ని బెదిరించో భయపెట్టో అక్కడ నుండి వెళ్లిపోయేలాగా చేస్తాడు. హీరో తల్లి సేవ్ అవుతుంది. ఈ సీన్ ద్వారా హీరో పిరికివాడని, బలవంతుల్ని ఎదుర్కోలేని భయస్తుడని తెలియజేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు తాత క్యారెక్టర్, మనవరాల క్యారెక్టర్, అలాగే రౌడీ షీటర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ 4 క్రియేట్ అయినట్టే కదా. ఈ హీరో కథలో ఎక్కడైనా మళ్ళీ రెబల్ గా మారినట్టు చూపిస్తే దానికి ఒక బలమైన కారణం అనేది ఉంటుంది. ఆ కారణం చూపడానికి మళ్ళీ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ద్వారా మళ్ళీ కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా రావచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు హీరోయిన్ విషయానికి వస్తే ఆమె మనస్తత్వం ఎలాంటిదో చెప్పే క్రమంలో కొన్ని క్యారెక్టర్స్ ఎలా వస్తాయో చూద్దాం. హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమెను ఒక పొలిటీషియన్ కొడుకు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు అనుకోండి. అది తెలిసిన హీరోయిన్
హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఆమె ఆవేశపరురాలైతే కనుక ఫ్రెండ్ ని తీసుకుని డైరెక్ట్ గా ఆ ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్లి వాడిని నిలదీసి ఆమెను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి ఏంటో తేలుస్తా అని బెదిరిస్తుంది. అదే ఆమె పిరికిదైతే వాడితో అంత చనువుగా ఉండడం నీ తప్పు, వాడిని ఎదిరించే ధైర్యం మనకు లేదు కనుక నువ్వు అబార్షన్ చేయించుకుని ఎక్కడితో ఈ గొడవ వదిలే అంటూ ఫ్రెండ్ కి సలహా ఇస్తుంది. అదే ఆమె తెలివైంది అయితే కనుక ఎటువంటి గొడవలు లేకుండా ఆ పొలిటీషియన్ కొడుకు వాడికి వాడుగా వచ్చి తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేలాగా ప్లాన్ వేసి అదంతా అమలు జరిగేలా చేస్తుంది. ఇలా హీరోయిన్ మనస్తత్వం ఎలాంటిది అన్నది మనం నిర్ణయించుకున్న తర్వాత దానికి తగినటువంటి సీన్స్ వ్రాస్తాం. ఆ సీన్స్ లో ఆటోమేటిక్ గా క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, ఆమెను లవ్ చేసినటువంటి పొలిటీషియన్ కొడుకు క్యారెక్టర్ ఉంది, అట్లాగే ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ కూడా ఉంది. ఇవి కాక ఇంకొన్ని క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ ఎలాగో వస్తాయి. ఈ విధంగా మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిపే క్రమంలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి. ఇక విలన్ ఎలాంటి వాడు? మన సినిమాలో చూస్తే కనుక కొంతమంది విలన్స్ ఆవేశంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి అవతల వారిని కత్తితో కస పొడి చేస్తుంటారు. ఇంకొంతమంది విలన్స్ ఎలా ఉంటారంటే తమ చేతికి మట్టి అంటుకోకుండా చాలా కూల్ గా తమ దారికి అడ్డొచ్చిన వారిని అందరినీ లేపేస్తూ ఉంటారు. ఇందులో మన విలన్ ఎలాంటి వాడో ముందు మనం చూసుకోవాలి. దాన్ని బట్టి సీన్స్ అనేవి ఖచ్చితంగా మనం రాయగలుగుతాం. ఆ సీన్స్ తో బట్టే కొత్త క్యారెక్టర్స్ ఆటోమేటిక్ గా అందులో వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ ద్వారా క్యారెక్టర్స్ క్రియేషన్. మన కథలో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఉంటాయి, వాటిని బట్టి కూడా క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు. చిన్న ఉదాహరణ అంటే చిన్న స్టోరీలు అంటే ఉదాహరణ ఒకటి చూద్దాం. హీరోకి తల్లి తండ్రి ఉంటారు. హీరో తండ్రి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ. ఈ తండ్రి ఎస్పీని రౌడీ షీటర్ శివారెడ్డి మర్డర్ చేయిస్తాడు. ఇది ఇన్సిడెంట్. ఓకే, దీని ద్వారా మనం కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దాం. హీరో తండ్రి ఎస్పీ శివారెడ్డిని జైలుకు పంపాలనే ఉద్దేశంతో అతని హిస్టరీని తిరగేస్తే 2 సంవత్సరాల క్రితం పట్టపగలు నడి రోడ్లో ఒక వ్యక్తిని శివారెడ్డి నరికి చంపాడు అని తెలుస్తుంది. తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి భార్య న్యాయం కోసం ఎంత పోరాడినా కూడా సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ అయిపోయింది అని కూడా తెలుస్తుంది. దాన్ని ఎస్పీ మళ్ళీ రీఓపెన్ చేస్తాడనమాట. చేసి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యని, ఆ కేసును గతంలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిఐని, అలాగే ఆ కేసును కోర్టులో వాదించి తప్పుదారి పట్టించి కేసును క్లోజ్ చేయించినటువంటి లాయర్ ని, వీళ్ళందరినీ కలిసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఒక కుర్రాడు ఆ హత్యను వీడియో తీశాడని, ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నాడని తెలుస్తుంది. అతని పేరెంట్స్ ని వెళ్లి కలిసి వాళ్ళ కొడుకు గురించి అడిగితే మా అబ్బాయి చాన్నాడుగా కనిపించట్లేదు, మిస్ అయిపోయాడు, ఏమయ్యాడో తెలియదు అని చెప్తారే తప్ప అసలు నిజం చెప్పరు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థమైనటువంటి ఎస్పీ కాపు కాసి ఒక రోజు అర్ధరాత్రి దొంగచాటుగా ఇంటికి వచ్చినటువంటి ఆ కుర్రాడిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ కుర్రాడి దగ్గర ఉన్న వీడియో తీసుకుంటాడు. దాని ఆధారంగా శివారెడ్డి మీద కేసు పెడతాడు. విషయం తెలుసుకున్న శివారెడ్డి తనను అరెస్ట్ చేయడానికి వస్తున్న ఎస్పీని దారిలోనే చంపించేస్తాడు. ఇది ఇన్సిడెంట్. దీని ద్వారా మనకు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి? చనిపోయిన వ్యక్తి, అతని భార్య, అలాగే కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ ఆఫీసరు, కోర్టులో కేసుని తప్పుదారి పట్టించినటువంటి లాయరు, అలాగే వీడియో తీసిన కుర్రాడు, అతని తల్లిదండ్రులు. మొత్తం 7 క్యారెక్టర్స్ వచ్చాయి కదా. కావాలంటే దీనికి ఇంకా పెంచుకోవచ్చు, ఇంకో 2 క్యారెక్టర్లు పెంచుకోవచ్చు. అది కూడా చూద్దామా? సరే, హీరోకి తల్లిదండ్రులతో పాటు ఒక చెల్లి కూడా ఉంటుంది. ఆమె ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తుంది, కానీ అది ఎస్పీకి నచ్చదు. ఎందుకంటే లవ్ జిహాద్ పేరుతో చాలా మంది ముస్లిం కుర్రాడు హిందూ అమ్మాయిలకు వల వేసి వాళ్ళని తీసుకెళ్లి చంపేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఈ మధ్య. దాని వల్ల ఏంటంటే ఇది కూడా అటువంటి బాపతాన్ని భావించి ఎస్పీ ముస్లిం కుర్రాడుతోటి తన కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకోడు, అది ఇష్టపడ్డు. ఈ విషయం శివారెడ్డికి తెలుస్తుంది. దాంతో ఎస్పీ తన జోలికి రాకుండా ఉండడం కోసం, తనని అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అతని కూతుర్ని, ఆమె లవర్ ని చంపేసి వారి పెళ్లి ఇష్టం లేక ఎస్పీయే వారిని చంపాడు అని దొంగ సాక్ష్యాలు సృష్టించి ఎస్పీకి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేసి ఆ ఎస్పీ ఏ జైలుకి పంపాలని చూశాడో అదే జైలుకి ఆ ఎస్పీనే పంపిస్తాడు శివారెడ్డి. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇంకో 2 క్యారెక్టర్లు కూడా వచ్చాయి. ఇది ఎస్పీ కూతురు, ఆమె లవరు, 2 క్యారెక్టర్లు వచ్చాయి కదా. ఇలాగే ఇన్సిడెంట్స్ ద్వారా ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ చివరిది, కథలో తప్పనిసరిగా ఉండాల్సిన క్యారెక్టర్స్ ని తీసుకురావడం ద్వారా కొత్త
క్యారెక్టర్స్ వస్తాయి. అలా తప్పనిసరిగా ఉండాలి అని నేను చెప్పినటువంటి క్యారెక్టర్ లో ఒకటి కీ రోల్, అంటే కథకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పాత్ర. ఇలాంటి పాత్ర ఒకటి కథలో ఉండాలని, అది కూడా లేడీ క్యారెక్టర్ అయి ఉండాలని, ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండాలని గత వీడియోలో చెప్పాను. అదొకటి. రెండోది కామెడీ క్యారెక్టర్స్. ఈ రెండు రకాల క్యారెక్టర్స్ కథలో ఖచ్చితంగా ఉండాలి. అయితే అన్ని జోనర్స్ కి ఇది సెట్ కాదు, కొన్ని జోనర్స్ లోనే ఉంటాయి. అట్లాగే ఈ కీ రోల్ అనేది మాత్రం ఖచ్చితంగా యాక్షన్ స్టోరీలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి, అంటే ఈ కీ రోల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దాని ద్వారా మిగతా క్యారెక్టర్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఈ లేడీ కీ రోల్ పవర్ఫుల్ గా ఉండాలనుకున్నాం కదా, అంటే ఆ క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసరో, ఒక డాక్టరో, లాయరో, న్యాయమూర్తో, కలెక్టరో, ఎంపీనో, ఎమ్మెల్యేనో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరో, లేక ఒక పత్రికకి అధిపతో, కనీసం ఒక లెక్చరరో అయి ఉండాలి. అప్పుడే క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటది అనమాట. అట్లాగే ఒక విప్లవకారిని కూడా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీటిలో ఏదో ఒకటి మనం ఆ క్యారెక్టర్ కింద తీసుకుందాం. ఏం తీసుకుందాం? పత్రికాధిపతిగా తీసుకుందామా? ఓకే, ఎలా తీసుకోవాలి? స్టోరీకి సంబంధించి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను బట్టి గాని, లేదా గతంలో జరిగిపోయిన సంఘటనలలోని క్యారెక్టర్స్ లో ఏదో ఒక దానిని కానీ తీసుకోవచ్చు. ఇదంతా అర్థం కాదు అనుకుంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే గతంలో ఇన్సిడెంట్ ఆధారంగా జరిగిన కథ నుండి తీసుకుంటాను. అంటే ఇన్సిడెంట్ ద్వారా క్యారెక్టర్ క్రియేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇంతకుముందు చెప్పాను కదా, దాన్ని దీన్ని ఒకే కథగా తీసుకుని ఆ కథలో ఉన్న ఒక క్యారెక్టర్ ని ఇక్కడ కీ రోల్ గా తీసుకున్నాను అన్నమాట. అర్థం కాలేదు కదా, కంటిన్యూ అవ్వండి, అర్థమైపోద్ది. ఇంతకు ముందు చెప్పినటువంటి ఇన్సిడెంట్ ద్వారా క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానిలో రౌడీ షీటర్ శివారెడ్డి పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్లో చంపాడని చెప్పాను కదా, అలా చనిపోయిన వ్యక్తికి ఒక భార్య ఉందని కూడా చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ నే నేను ఇక్కడ కీ రోల్ గా తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఆమె పేరు శారదాంబ. శారదాంబని ఎందుకు పడుతున్నానంటే గతంలో ఇటువంటి క్యారెక్టర్స్ ని శారద గారు ఎక్కువగా చేసేవారు, అందుకని చెప్పేసి ఈ క్యారెక్టర్ నేను శారదాంబని పెడుతున్నాను పేరు. ఈ శారదాంబ ఒక దినపత్రికకి అధిపతి, ఒక డైలీ న్యూస్ పేపర్ కి అధిపతి. మరి పత్రిక అన్నాక జర్నలిస్టులు ఉంటారు కదా, అలాంటి ఒక నడి వయసు జర్నలిస్టు శివారెడ్డికి సంబంధించినటువంటి ఒక నేరాన్ని గురించి శారదాంబ పత్రికలో ఆర్టికల్ వ్రాస్తాడు. దానివల్ల శివారెడ్డి తమ్ముడు ఆ జర్నలిస్ట్ కూతుర్ని రేప్ చేస్తాడు. దాంతో రంగంలోకి దిగినటువంటి శారదాంబ ఆ శివారెడ్డి తమ్ముడికి బుద్ధి చెప్పి జర్నలిస్ట్ కూతురుతో పెళ్లి జరిపించి ఆమెకు న్యాయం చేస్తుంది. దాంతో శారదాంబ మీద పగబట్టినటువంటి శివారెడ్డి ఆమెతో, చూడు, నీకు తాళి కట్టించడమే తెలుసు, కానీ నాకు తాళి తెంచడం కూడా తెలుసు. నీ మెడలో తాడి నీ చేతే తెంపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఒక రోజు శారదాంబ భర్త కూతురుతో కారులో వెళుతూ ఉండగా నడి రోడ్డు మీద అటాక్ చేసి వాళ్ళ చిన్న పిల్ల గొంతు మీద కత్తి పెట్టి, నీ తాళి తెంపి నీ మొగుడు ముందు పడేయ్, లేదంటే నీ కూతురు చస్తుంది. ప్రాణం లేని తాళి కావాలా, ప్రాణాలతో కూతురు కావాలా, 6 నిమిషంలో తేల్చుకో అంటాడు. శారదాంబకు వేరే దారి తోచక కూతురు కోసం తాళిని తెంచి పడేస్తుంది. దాంతో శివారెడ్డి, నీ పెళ్ళం నీ ముందే తాళి తెంచి పడేసింది, ఇక నువ్వు బ్రతుకున్నా చచ్చినట్టే, కాబట్టి చావడమే మంచిది అంటూ నడి రోడ్డు మీద శారదాంబ భర్తను నరికి చంపేస్తాడు. ఆ గందరగోళంలో శారదాంబ కూతురు కూడా మిస్ అయిపోతుంది. అక్కడి నుండి తనకు న్యాయం కావాలని ఆ శారదాంబ ఎంత పోరాడినా లాభం ఉండదు, కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పటి నుండి శివారెడ్డి చావు కోసం ఎదురు చూస్తుంటుంది శారదాంబ. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కేసు తిరగతోడి జంట హత్యల నేరంలో ఇరుక్కుని జైలుకి వెళ్తాడు హీరో తండ్రి ఎస్పీ. ఇప్పుడు శివారెడ్డి మీద పగతో రగిలే హీరో శారదాంబ చేతులు కలిపి ఒకటవుతారు, శివారెడ్డి మీద పోరాటానికి సిద్ధపడతారు. ఇక్కడ శారదాంబ సబ్బప్రాట్ తీసుకుంటే ఆమె క్యారెక్టర్ క్రియేషన్ ద్వారా మనకు వచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? 1 జర్నలిస్టు, 2 అతని కూతురు, 3 శివారెడ్డి తమ్ముడు, 4 తన చిన్న కూతురు. ఈ 4 క్యారెక్టర్స్ వచ్చాయి. శారదాంబ కీ రోల్ క్యారెక్టర్ లేకపోతే ఈ క్యారెక్టర్స్ రావు కదా, ఇది విషయం. ఇలాగే కామెడీ క్యారెక్టర్స్ తీసుకుంటే ఒక పాత్ర కామెడీ చేయాలంటే కనుక చుట్టూ కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి కదా, కాబట్టి ఉంటాయి కూడా. ఈ కామెడీ క్యారెక్టర్ కామెడీ చేయడానికి ప్రతిసారి ఒక కొత్త సీన్, ఆ సీన్ ద్వారా ఏదో ఒక కొత్త క్యారెక్టర్ పుడుతూనే ఉంటాయి. ఓకే, ఇవి పాయింట్స్. కథలో క్యారెక్టర్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అని తెలుసుకోవడం కోసం నేను చెప్పిన పాయింట్స్ ఇవి. ఈ విధంగా కథా విస్తరణ ప్రక్రియ ద్వారా కొన్ని క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్ మనస్తత్వం, వ్యక్తిత్వం తెలియజేయడానికి క్రియేట్ చేసే సీన్స్ ద్వారా కొన్ని క్యారెక్టర్స్, కథలోని ఇన్సిడెంట్ ద్వారా కొన్ని క్యారెక్టర్స్, కథలో ఖచ్చితంగా ఉండవలసిన క్యారెక్టర్స్ ద్వారా కొన్ని క్యారెక్టర్స్ స్టోరీలో క్రియేట్ అవుతాయి. స్టోరీ డెవలప్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇంకా చాలా క్యారెక్టర్స్ క్రియేట్ అవుతుంటాయి. కనుక స్టోరీలో క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలియాలంటే ముందు ఒక స్టోరీని ఎలా డెవలప్ చేయాలి, ఒక
ఒక ఐడియాను ఒక పెద్ద కథ కింద ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకోవాలి. అది నేను చెప్తాను మీకు. సో డోంట్ వర్రీ. ఓకే, నేను ముందే చెప్పినట్టు క్యారెక్టర్స్ క్రియేషన్ కి ఒక ప్రాసెస్ అనేది ఏమీ లేదు. అయినా మీకు అర్థం కావాలని ఇలా పాయింట్ల వారీగా చెప్పడానికి ట్రై చేశాను. ఇది మీకు అర్థమైందో లేక నా ప్రయత్నం వ్యర్థమైందో మీరే చెప్పాలి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను అడగండి. డెఫినెట్లీ మీకు నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ క్యారెక్టర్స్ కి సంబంధించి మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం. ఓకేనా? మా ఛానల్ లింక్ ని క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోల్ని మీరు చూడొచ్చు. వాటిలో మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్మీకి.